హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. చాలా మంది రైల్వే ఎగ్జామ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కదా. ఆల్రెడీ మనకి అసిస్టెంట్ లోకో పైలట్, రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఈ 3 నోటిఫికేషన్స్ ఆల్రెడీ విడుదలైనాయి. టైం కూడా అయిపోయింది. వీటికి ఆల్రెడీ చాలా మంది అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నారు. అలాగే అప్కమింగ్ మనకి గ్రూప్ డి, ఎన్టీపీసీ అలాగే జేఈ, పారామెడికల్, మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి కూడా అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే విడుదలైతే కాబోతున్నాయి. ఆల్రెడీ విడుదలైన వాటికి సంబంధించి ప్రస్తుతానికైతే అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ ఈ రెండింటికి సంబంధించి పరీక్ష షెడ్యూల్ కూడా అఫీషియల్ గా మనకి ఆల్రెడీ గతంలోనే విడుదల చేశారో ఒకసారి మీకు బ్రీఫ్ గా చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మనకి CBT1 ఎగ్జామ్ అనేది అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించి జూన్ అండ్ ఆగస్ట్ లో అయితే కండక్ట్ చేస్తామని చెప్పి టెంటివ్ షెడ్యూల్ అయితే అనౌన్స్ చేశారు. మనకి ఈ మధ్యన ఎలక్షన్స్ హడావుడి వల్ల, ఎలక్షన్ కోడ్ వల్ల చాలా వరకు షెడ్యూల్స్ కానీ కొత్త నోటిఫికేషన్స్ కానీ విడుదలైతే అవ్వట్లేదు కదా. ఇంకా SSC రిలేటెడ్గా MTS కానీ ఇవన్నీ కూడా వన్స్ ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ మనకైతే 1 by 1 కొత్త నోటిఫికేషన్స్ కానీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత జూన్లో మోస్ట్లీ ఒక 10 days అంతా సెట్ అయిన తర్వాత 1 by 1 మనకి అప్డేట్స్ అయితే వస్తాయి కాబట్టి మీరైతే రెడీ అయితే ఉండాలి. అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించి టెంటివ్ షెడ్యూల్ ప్రకారం జూన్ నుండి అయితే స్టార్ట్ చేస్తామని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్ అనేది మోస్ట్లీ లేట్ అవ్వదు, ఎందుకంటే చాలా ఇయర్లీ క్యాలెండర్ అనేది రైల్వే అనౌన్స్ చేసింది. ఎవ్రీ ఇయర్ కూడా మనకి నెక్స్ట్ 1 by 1 షెడ్యూల్ అనేది చేయాలి కాబట్టి మోస్ట్లీ అనేది వీలైనంత త్వరగానే కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ 1 week లో ఏదైనా అప్డేట్ నోటీస్ కానీ మనకి అసిస్టెంట్ లోకో పైలట్ నుండి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టెంటివ్ షెడ్యూల్ ప్రకారం జూన్ నుండి స్టార్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి మోస్ట్లీ మనకి జూన్లో కాస్త లేట్ అయినప్పటికీ కూడా జూన్ అండ్ జూలై ఫస్ట్లో మోస్ట్లీ అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో లేట్ అయినా లేట్ అవ్వకపోయినా మీరు మాత్రం జూన్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి మీరు ప్రిపరేషన్ అయితే అయి రెడీగా ఉండండి. ఎందుకంటే వన్స్ షెడ్యూల్ ఇచ్చి ఫాస్ట్గా ఎక్కువ టైం లేకుండా ఎగ్జామినేషన్ పెట్టేస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కాబట్టి. ఓకే, అలాగే CBT2 అనేది సెప్టెంబర్ అని ఇచ్చారు. సెప్టెంబర్ అంటే మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి మోస్ట్లీ మనకి వీలైనంత తొందరగానే చేయొచ్చు, లేదా CBT2 అనేది కొంచెం లేట్ అయితే అవ్వచ్చు. అలాగే టెక్నీషియన్ అయితే అక్టోబర్ అండ్ డిసెంబర్ అని అయితే ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 అనేది. ఓకే, అలాగే నెక్స్ట్ గ్రూప్ డి, ఎన్టీపీసీ. ఓకే, అలాగే ఆల్రెడీ నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. మనకి ఏఎల్పి టెక్నీషియన్ అట్లీస్ట్ ఒక టెంటివ్ షెడ్యూల్ అయితే అనౌన్స్ చేశారు కానీ ఆర్పిఎఫ్ కి సంబంధించి మనకి ఎటువంటి డేట్ అనేది అయితే ఒక టెంటివ్ గా కూడా మనకి ఎటువంటి డేట్ కూడా ప్రకటించలేదు. ఇక్కడ ఏఎల్పి టెక్నీషియన్ ఆల్రెడీ ముందు నోటిఫికేషన్ విడుదలై షెడ్యూల్ అనేది విడుదల చేశారు కాబట్టి సో ఈ మధ్యలో ఏదైనా షెడ్యూల్ అనేది కుదిరితే సెట్ అయితే మేబీ చేస్తారో, లేదా మనకి ఇవి కంప్లీట్ అయిన తర్వాత చేసే అవకాశం అయితే ఉంది. ఇది కంప్లీట్ అవ్వాలంటే చాలా టైం ఉంది కాబట్టి మోస్ట్లీ మిడిల్లో ఏదైనా షెడ్యూల్ దొరికితే కనుక ప్లాన్ చేసే అవకాశం అనేది అయితే ఎక్కువగా ఉంది కాబట్టి సో మీరు మాత్రం ఈ డేట్స్ అనేవి పక్కన పెట్టి ఆల్రెడీ అప్లై చేసేసారు కాబట్టి మీరు లేట్ చేయకుండా ఆ తర్వాత ప్రిపేర్ అవుతారు, లేట్ షెడ్యూల్ వచ్చిన తర్వాత అనుకోకుండా మీరైతే ఎగ్జామినేషన్ వీళ్ళని త్వరగానే పెడతారని చెప్పి మైండ్లో ఫిక్స్ అయ్యి మీరైతే సిలబస్ కంప్లీట్ చేసుకుని ప్రిపేర్ రెడీగా ఉండండి. నేను ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, ఆర్పిఎఫ్కి సంబంధించి కంప్లీట్గా సిలబస్ కానీ ఇవన్నీ కూడా వీడియోస్ అయితే చేశాను. ఆర్పిఎఫ్ కొన్ని ప్రీవియస్ పేపర్స్ కూడా అప్లోడ్ అయితే చేశాను. అవి చూసి మీరు ఒకసారి ప్లాన్ చేసుకుని ప్రిపరేషన్ అయితే కంటిన్యూ అయితే చేయండి. ఇక నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఆల్రెడీ మనకి ఇయర్లీ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎన్టీపీసీ మనకి ఇంటర్ డిగ్రీ లెవెల్లో మనకి గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఎన్టీపీసీ నోటిఫికేషన్లు 2, అలాగే జేఈ జూనియర్ ఇంజనీర్, పారామెడికల్ కేటగిరీ సి 4 నోటిఫికేషన్స్ కూడా జూలై నుండి సెప్టెంబర్ లోపు అయితే విడుదల చేస్తామని చెప్పి క్యాలెండర్లో అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి రైల్వే గ్రూప్ డి, లెవెల్ 1 గ్రూప్ డి ఏదైతే ఉందో, అలాగే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ కి సంబంధించి ఈ 2 అనేవి అక్టోబర్ టు డిసెంబర్ టైంలో అయితే నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారు. సో ఈ ఎన్టీపీసీ గ్రూప్ డి కానీ ఆల్మోస్ట్ ఇయర్ షెడ్యూల్ అనేది టైట్ గా ఉంది. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, ఆర్పిఎఫ్ ఇవన్నీ ఆల్రెడీ కండక్ట్ చేయాలి కాబట్టి మోస్ట్లీ వీటికి సంబంధించి మనకి నెక్స్ట్ ఇయర్ 2025 లో అయితే ఎగ్జామినేషన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ మాత్రం ఈ సంవత్సరంలోనే వస్తాయి. జూలై టు సెప్టెంబర్, అక్టోబర్ టు డిసెంబర్లో అయితే ఈ నోటిఫికేషన్స్ అయితే మనం రావడం అయితే గమనించవచ్చు. 2025లో అయితే ఎగ్జామినేషన్స్ అయితే వీటికి సంబంధించి కండక్ట్ చేస్తారు. మోస్ట్లీ మనకి మొట్టమొదటి రైల్వే ఎగ్జామ్ అనేది ఇన్ కేస్ మొత్తం అంతా ఫాస్ట్గా రైల్వే అవగానే వెంటనే షెడ్యూల్ విడుదల చేసి వెంటనే డేట్స్ ఇచ్చేసి అంతా ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా స్పీడప్గా చేస్తే మనం ఎండ లోపలనే మన ఎగ్జామినేషన్ మొట్టమొదటి రైల్వే ఎగ్జామినేషన్ మనకి ఈ 2024లో అయితే ఏఎల్పి అనేది చూడబోతున్నాం.
లేదా కాస్త లేట్ అయినా జూలైలో మోస్ట్లీ మనకి రైల్వే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోతాయి. సో మీరు రైల్వే ఎగ్జామ్కి సంబంధించి మనం రివ్యూస్ అనేవి కూడా చేస్తూ ఉంటాం, అలాగే ప్రిపరేషన్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి ఫాలో అవుతూ అయితే ఉండండి. ఓకే, సో చెప్పేది ఏంటంటే మీరైతే నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి మీకు షెడ్యూల్ అనేది చెప్పినట్లయితే మీరు ఒకసారి అలర్ట్ అవుతారో మీ ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేస్తారని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఓకే, సో ఇది మనకి అప్డేట్ అనేది, కాబట్టి ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.